బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ శేఖరాచారి. సంజన, ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నాము. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఒక 4 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రన్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఆయన అభిమానులు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు అండగా నిలవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. కేటీఆర్ మరి కాసేపట్లో ఇక్కడికి దీక్షా శిబిరానికి వచ్చేసి బాధితులను పరామర్శించనున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ కేటీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ముఖ్యంగా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడొచ్చు అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ శ్రేణులు అయితే చాలా పెద్ద మొత్తంలో ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు సంఘీభావం తెలపాలి, తర్వాత వాళ్ళ పక్షాన నిలబడాలని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఇక్కడ తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటుగా ఇక్కడ కొంతమంది కవులు ఉన్నారు. వాళ్ళ అసలు ఈ సంఘటన గురించి, కుమ్మెరలో జరిగినటువంటి అమానవీయమైనటువంటి సంఘటన, పాశవికమైనటువంటి సంఘటన గురించి కవులు ఏమంటున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, నిజంగా కూడా ఈ కుమ్మెర ఒక రాష్ట్రం కాదు, రాష్ట్రం దాటిపోయింది, ఇది నేషనల్ ఇష్యూగా మారింది. అంటే ఎంత పాశవికమైనటువంటి సంఘటన, దీని గురించి ఒక కవిగా ఏం చెప్తారు? కుమ్మెరలో జరిగినటువంటి సంఘటన సమాజం తలదించుకునే విధంగా ఉన్నటువంటి సంఘటన. 2 నెలల పాపను కుల వివక్షతతోని 100 రూపాయలు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి, తల్లి ఇవ్వలేదని చెప్పి బిడ్డను కాలుతో చంపినటువంటి సంఘటన ఈ ప్రజాపాలనలో మనం చూస్తూ ఉన్నాం. నేటికి మా మీద దాడులు జరిగినాయని చెప్పేసి బాధితులు పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ అమ్మాయి దళిత స్త్రీ, భర్త చాకల అబ్బాయి, వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. దళితురాలనే నెపంతోనే ఆమెకు గుళ్ళోకి రానీయకపోవడం, ఆమెను అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ తుకారాం రెడ్డి, వాళ్ళ అనుచరులు మొత్తం శ్రీనివాస్ రెడ్డి కానీ శ్రీకాంత్ రెడ్డి కానీ 9 మంది 3 గంటలు ఒక గదిలో నిర్బంధించి పాశవికంగా దాడి చేస్తే, మమ్మల్ని ఈ విధంగా దాడి చేసిండ్రు, మా చిన్న బిడ్డను కాలుతో తొక్కినని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వీళ్ళ కంప్లైంట్ తీసుకోకుండా రెడ్ల కంప్లైంట్, వాళ్ళు బీసీలు మా మీద దాడి చేసారు, దళితులు దాడి చేశారని పోతే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇది దుర్మార్గమైన చర్య. ఇది రచయితల సంఘంకి వెళ్ళి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే అట్రాసిటీ జరిగిన వెంటనే అట్రాసిటీ చట్ట ప్రకారం ఆ గ్రామాన్ని సందర్శించాల్సిన అవసరము ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఉంది అని తెలియజేస్తూ ఉన్నాం. ఆ గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులకు రక్షణ కల్పించాల్సిన అవసరం, కనీస బాధ్యత పోలీస్ శాఖకు ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పోకడం, వాళ్ళు అవమానించడం, ప్రజాపాలనలో పోలీసుల రాక్షస పాలన కలిపి ఇది రాక్షస పాలన అని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళతో పాటుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య గారు ఉన్నారు. సుబ్బయ్య గారు కవిగా, తర్వాత ఒక తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ సంఘటన గురించి ఏం మాట్లాడతారు? ప్రజాపాలనలో జరుగుతున్నటువంటి రాచరిక అటవిక పాలనను తెలంగాణ రాష్ట్ర వికాస సమితిగా, కవులుగా, నిలబడుపు సాహిత్య సాంస్కృతిక పక్షాన మేమందరము ఈ కులోన్మాద హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, మా శ్రీనివాసరెడ్డి తల పగలగొట్టిండని ఏదైతే చెప్తున్నారో, ఒక బీసీలకు కానీ ఒక ఎస్సీలకు కానీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దాడి చేసేటువంటి ధైర్యము సాహసం ఉన్నట్టయితే బీసీలకు ఎస్సీలకు ఎప్పుడో రాజ్యం వచ్చేది. కనుక ఏదైతే నువ్వు చెప్తున్నటువంటి అబద్ధమే ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి దీక్ష ధర్నా శిబిరము 6 రోజులు అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఒక దుర్మార్గ చర్య. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలబడి వారిని ఆదుకోవాలి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను నల్లమల్ల పులిబిడ్డని చెప్తున్నావు, నువ్వు నల్లమల్ల పులిబిడ్డవో నల్లమల్ల పిల్లిబిడ్డవో నువ్వు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఈ నేలపైన ఉంది. ఎక్కడెక్కడో పోయి నువ్వు పాడలు మోస్తున్నావు, కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నావు. నీ జిల్లాలో, నీ సొంత భూమిలో ఒక అమ్మాయి, ఒక దళిత బాలిక చనిపోతే నువ్వు కనీసము నోరెత్తి మాట్లాడడానికి నీకు నోరు లేకపోవడం అనేది కవుల పక్షాన, తెలంగాణ వికాస సమితి పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
వీటితో పాటు యువకులు ఉన్నారు. అంటే ముఖ్యంగా చెప్పండి, సోషల్ మీడియాలో ఒక పోస్టు చేస్తేనే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు యువకుల పైన కేసులు నమోదు చేస్తున్నటువంటి ప్రభుత్వము ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఇప్పటివరకు నిందితులను అదుపులోకి తీసుకోలేదు. యువకులుగా ఏం చెప్తారు? మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా నార్కల్ జిల్లాలో ఇంత అన్యాయం జరిగితే కూడా ముఖ్యమంత్రి స్పందించకపోవడం, గత వారం రోజులుగా ఇక్కడ ఈ నిరసన తెలియజేస్తున్నా కూడా స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఇద్దరు కూడా ఏటి పట్టించుకోకుండా అసలు మా దృష్టికి సమస్య రాలేదనడం చాలా ఏహనీయమైన సరే. అసలు ఎమ్మెల్యే గారు పట్టించుకోకుండా కనీసం ఒక స్పందన తెలియజేయకుండా పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న రాయలగడ్డ జాతరకు పోవడం, తిరుపతి పోయినని ఎమ్మెల్సీ గారు తన తండ్రి గారు ఎమ్మెల్సీ గారు చెప్పుకోవడం చాలా ఏమచ్చారా. మరీ ముఖ్యంగా స్థానిక పోలీసులు ఒక సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్టు పెడితే రాత్రికి ఎఫ్ఐఆర్ చేసి తెల్లవారుజామున 6 గంటలకు మమ్మల్ని ఎత్తుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా స్థానిక ఎస్ఐ గోవర్ధన్ గారు అయితే మరి కాంగ్రెస్ ఏజెంట్గా మారిపోయి అసలు తను డ్రెస్ ఇప్పేసి కాంగ్రెస్ కన్నా గొప్పవలసిందని మరి తెలియజేస్తున్నాము. నా మీద పోస్టు పెడితే నన్ను ఆదివారం రాత్రి ఎఫ్ఐఆర్ చేసి సోమవారం పొద్దున్న ఇంటికి పోలీసులను పంపించి నన్ను అరెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నించారు, రిమాండ్ చేయడానికి. కానీ ఈ రోజు 2 నెలల పసిబుడ్డు కుల విషయంతో తనని చనిపోతే పట్టించుకోకుండా ఈ రోజు వరకు ఎస్ఐ గారు మర్డర్ అటెంప్ట్ కేసు చేయకుండా అటెంప్ట్ కేసు పెట్టినా కూడా ముగ్గురిని రిమాండ్ చేసి మిగతా సర్పంచ్తో సహా ఎమ్మెల్సీ బామ్మర్ది సంతోష్ రెడ్డి గారిని తాళమంది రెడ్డి గారిని కాపాడుతున్నది ఎస్ఐ గారే. ఆ రోజు కూడా బాధితులు ఇచ్చిన తక్షణమే కంప్లైంట్ స్వీకరించి ఎస్ఐ గారు స్పందించి ఉంటే ఇంత ఘోరమైన చర్య జరగకపోయేదేమని మేము అనుకుంటున్నాము. అసలు ఎస్ఐ గారు మరీ ముఖ్యంగా అయితే చాలా కాంగ్రెస్ అండి వివరిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే దీని మీద బాధితులైన పోలీసులను సస్పెండ్ చేయాలి, ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాల్సిందే మేము తెలియజేస్తున్నాం. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ జరిగినటువంటి పాశవికమైనటువంటి చర్య గురించి పూర్తి స్థాయిలో బాధితులకు అండగా నిలిచేందుకు కాసేపట్లో కేటీఆర్ గారు మరి దగ్గరికి వచ్చారని చెప్పే సమాచారం అంతా ఉంది. ఈ శిబిరానికి నేరుగా చేరుకుంటారు. అయితే ఈ శిబిరంలో ఉండాల్సినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎస్సీ కమిషన్ పేరిట అక్కడ కలెక్టరేట్కి తీసుకెళ్లారు. మరి అంటే కేటీఆర్ వచ్చేటువంటి ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో చేశారా, ఏది చేశారో? ఒకవేళ అదే జరిగితే ఇక్కడి నుంచి తమ శ్రేణులతో కలిసి ఎక్కడైతే బాధితులు ఉంటారో అక్కడికే కేటీఆర్ గారు చేరుకునే అవకాశం కూడా లేకపోలేదని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ బాధితులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా నిలవాలి. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మర్డర్ కేసులు బుక్ చేసి శిక్షలు విధించాలని చెప్పేసి కూడా ఇక్కడ కవులతో పాటు పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ఆల్ రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.